హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపిస్టర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. ఒకవేళ మీకు అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే మన గోపిస్టర్ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ వినవచ్చు. రైట్, ఇప్పుడు మన డైరెక్షన్ టాపిక్లో ఒక మోడల్ కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటిదంటే, సో ఒక పర్సన్ ఈస్ట్కి ట్రావెల్ చేసి రైట్ సైడ్ ఒక 100 సార్లు తిరుగుతాడు, లేదంటే లెఫ్ట్ సైడ్ ఒక 70 సార్లు తిరుగుతాడు. మరి ప్రజెంట్ అతని పొజిషన్ ఏంటిది అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. మరి ఇందులోనే నేనేం చెప్తున్నా అంటే, రైట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ తిరిగి లెఫ్ట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ తిరిగి మరి లాస్ట్ పొజిషన్ ఉంటుంది, అంటే రీచ్ అయిన లాస్ట్ ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడు అనేది ఉంటుంది. బట్ స్టార్టింగ్ డైరెక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఆ స్టార్టింగ్ డైరెక్షన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఈ క్వశ్చన్. రైట్, సో ఒకసారి చూద్దాం. ఏ పర్సన్ ఆఫ్టర్ వాకింగ్ సమ్ డిస్టెన్స్ హీ టర్న్డ్ 85 times left, 92 times right side. Now he is moving south direction. Then in which direction did he start to walk అన్నాడు. ఒక వ్యక్తి కొంత దూరం ప్రయాణించి 85 సార్లు ఎడమ వైపు, 92 సార్లు కుడివైపు తిరిగినా ప్రస్తుతం అతను దక్షిణం వైపు ప్రయాణిస్తున్నాడు. అయితే మొదటగా అతను ఎటువైపు ప్రయాణించాడు అనేది కాన్సెప్ట్. మరి దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే, ఇక్కడ రైట్ సైడ్లో 4 డైరెక్షన్ ఉంటాయి కదా. నేను డైరెక్ట్ షార్ట్ కట్ తీసుకుంటున్నా అంటే 4 డైరెక్షన్స్ ఉంటాయి. ఇది ఈస్ట్ అన్నట్టు, ఇది నార్త్ తీసుకుంటున్నా, ఇది సౌత్ తీసుకుంటున్నా, ఇది వెస్ట్ తీసుకుంటున్నా. ఫైనల్గా అతను ఎటు సైడ్ వెళ్తున్నాడు? దక్షిణం వైపు. సో చూడండి, సో సౌత్ సైడ్ వెళ్తున్నాడు. సో ఫైనల్గా అతను సౌత్ సైడ్ వెళ్తున్నాడు. మరి ఆ సౌత్ సైడ్ అనేది ఫైనల్ లాస్ట్ డైరెక్షన్ ఇస్తాడు, అది నేను క్లారిటీ ఇస్తా. మరి లాస్ట్ డైరెక్షన్ సౌత్ అయితే మరి స్టార్టింగ్ డైరెక్షన్ ఏంటిది అనేదే కదా క్వశ్చన్. మరి ఇప్పుడు నేనేం చేస్తున్నా, 85 times లెఫ్ట్, 92 times రైట్ తిరిగిండు కదా. మరి నేనేం చేస్తున్నా అంటే లెఫ్ట్ అలాగే రైట్ కాంబినేషన్. సో లెఫ్ట్ రైట్ ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్తాం కదా, అప్పుడు ఒక లెఫ్ట్ ఒక రైట్ క్యాన్సిల్ చేయాలి. ఎందుకు చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నేనేం చేస్తున్నా, 85 times లెఫ్ట్ అన్నాడు కదా ఇక్కడ. సో 85 times లెఫ్ట్ అన్నాడు కాబట్టి దాన్ని బై 4 చేస్తున్నా. ఎందుకు బై 4 చేస్తున్నా మరి నేను అంటే, బై 4 ఎందుకు చేస్తున్నామంటే చూడండి, 1 డైరెక్షన్ సపోజ్ ఇప్పుడు సౌత్ అనుకోండి, నార్త్ అనుకోండి, పర్సన్ ఇక్కడ ఉన్నాడు. మరి 1 time తిరిగిండు రైట్, సెకండ్ టైం తిరిగిండు, నెక్స్ట్ థర్డ్ టైం తిరిగిండు, ఫోర్త్ టైం తిరిగిండు. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, అలాగే ఫోర్త్ టైం. అంటే స్టార్టింగ్ టైం ఏంటిది, స్టార్టింగ్ ప్లేస్ ఏంటిది ఇక్కడే కదా. మరి స్టార్టింగ్ ప్లేస్ నుండి 1 2 3 4 అంటే మళ్ళీ ఏమొచ్చింది అన్నట్టు, సేమ్ డైరెక్షన్ వచ్చిందా లేదా అంటే, మనం సేమ్ డైరెక్షన్ రావడానికి మళ్ళీ ఏం చేస్తాం, ఆ 85 times తిరిగిందంటే సో 4 times 4 timesకి సేమ్ డైరెక్షన్, 4 timesకి సేమ్ డైరెక్షన్ కాబట్టి బై 4 చేస్తున్నాం. అప్పుడు బై 4 చేసినప్పుడు రిమైండర్ వస్తే దాన్ని బట్టి మనం ఫైనల్గా ఆలోచించాలి. రైట్, అప్పుడు 85 తీసుకున్నాం, దీన్ని బై 4 చేయొచ్చు. అలాగే రైట్ తీసుకున్నాం, అదింత 92 times, దీనికి బై 4 చేయొచ్చు. ఇలా బై 4 చేయొచ్చు. లేదా ఆర్ ఏం చేయొచ్చు అంటే 85 అలాగే 92 ఉంది కదా, మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ రైట్ని ఏం చేస్తాం, లెఫ్ట్ ఒక రైట్ క్యాన్సిల్ చేస్తాం. ఎందుకు, ఆపోజిట్ డైరెక్షన్. 85 క్యాన్సిల్ చేస్తే నాకు రైట్లో ఇంకా ఎంత మిగిలింది, 7 అనేది రైట్లో మిగిలింది. అబ్బా, మరి అప్పుడైనా మనం బై 4 చేసుకోవచ్చు. అర్థమైందా? ఇలా బై 4 చేసినా చూడండి, ఇక్కడ బై 4 చేస్తే నీకు ఇక్కడ ఎగ్జాక్ట్లీ కట్ అయిపోతుంది చూడండి. సో 92/4 చేస్తే నీకు ఏమొస్తుంది, 4 2 8, మళ్ళీ ఇక్కడ 0, రిమైండర్ 0 వచ్చింది. మరి ఇక్కడ మనం కట్ చేసి 84 కట్ అయిపోతుంది. 4 2 4 1 4 2 4 1 అంటే నాకు రిమైండర్ 1 వచ్చింది, అంటే 1 లెఫ్ట్ వచ్చింది. 1 లెఫ్ట్ వచ్చింది అని అంటే చూడండి, 1 లెఫ్ట్ వచ్చిందంటే మనం ఎండింగ్ ఇచ్చేసి చూడండి. సో ఎండింగ్ డైరెక్షన్ ఇచ్చేసి లాస్ట్ డైరెక్షన్ అన్నట్టు, లాస్ట్ డైరెక్షన్ ఇచ్చేసి స్టార్టింగ్ డైరెక్షన్ అడుగుతున్నాడు. ఎండింగ్ డైరెక్షన్ ఏమన్నాడు, సౌత్. మరి ఎండింగ్ డైరెక్షన్ సౌత్ ఉండి మన స్టార్టింగ్ అడిగినప్పుడు నాకు 1 లెఫ్ట్ వచ్చింది కదా, మరి 1 లెఫ్ట్ వస్తే నేను ఏం చేయాలి ఇక్కడ, మరి 1 లెఫ్ట్ వస్తే దాని ఆపోజిట్ లాస్ట్ నుండి స్టార్టింగ్ రావాలి కాబట్టి సో 1 రైట్ అప్లై చేయాలి. ఏం అప్లై చేయాలి, 1 రైట్ అప్లై చేయాలి. అర్థమైందా? సో 1 రైట్ అప్లై చేస్తే సౌత్కి 1 రైట్ అంటే నాకు ఏమొస్తుంది అని అంటే, ఇది రైటే కదా, ఇది రైట్, ఇది లెఫ్ట్. అంటే ఇక్కడ నుండి ఇక్కడ 1 రైట్ తీసుకుంటే నాకు వెస్ట్ డైరెక్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. అంటే స్టార్టింగ్ అతను వెస్ట్లో స్టార్ట్ అయిందని చెప్పచ్చు. ఇది కాన్సెప్ట్. ఇది 1 లెఫ్ట్ అయినప్పుడు దాన్ని ఆపోజిట్ 1 రైట్ తీసుకోవాలి. అదే మనం ఇక్కడ ఎండింగ్ పొజిషన్ నుండి స్టార్టింగ్ అడిగినప్పుడు, చివరి డైరెక్షన్ నుండి మొదటి డైరెక్షన్ అడిగినప్పుడు మాత్రం ఇలా చేయాల్సి వస్తుంది, తప్పదు. మరి దీంట్లో ఇది వచ్చింది, మరి దీంట్లో వస్తుందా? నేను ఇక్కడ 2 కాన్సెప్ట్ చెప్పిన, ఇదొకటి. దీంట్లో నాకు వెస్టే వచ్చింది. మరి దీంట్లో 85 క్యాన్సిల్ చేసిన, మరి 7ని నేను 4తో క్యాన్సిల్ చేసే
4 1 జా 4 క్యాన్సిల్ చేస్తే నాకు 3 మిగిలింది. అంటే 3 ఎట్ సైడ్ మిగిలింది, రైట్. 3 ఎట్ సైడ్ రైట్, ఎందుకంటే రైట్లో ఎక్కువ ఉంది. 3 రైట్ మిగిలింది. 3 రైట్ మిగిలింది అన్నప్పుడు అది ఎండింగ్లోనే కదా నేను చెప్పాల్సింది. సో 3 రైట్. మరి 3 రైట్ తీసుకుంటే ఈ పొజిషన్లో నేను ఏం తీసుకోవాలి? 3 లెఫ్ట్. ఎందుకు? నేను ఆల్రెడీ చెప్పాను. 3 రైట్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు చూడండి. సో 3 రైట్ 3 లెఫ్ట్ అంటే ఇక్కడ మనం ఎండింగ్ పొజిషన్లో ఉన్నదానికి ఆపోజిట్ చేస్తాం. ఎండింగ్ ఉన్నదాన్ని ఆపోజిట్ చేసి 3 లెఫ్ట్ అంట. మరి 3 లెఫ్ట్ అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే 1 రైట్కి ఈక్వల్ అని చెప్తాం. 1 రైట్కి ఈక్వల్ అంటే చూడండి, నేను చాలాసార్లు అంటే ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ చెప్పాను, అంటే మామూలుగా మొత్తం టోటల్ క్లాసులో చెప్పాను. సో ఆన్లైన్లో. సో 3 రైట్ అయితే 1 లెఫ్ట్కి ఈక్వల్, 3 లెఫ్ట్ అయితే 1 రైట్కి ఈక్వల్. చూడండి ఇప్పుడు 1 2 3 మరి 1 లెఫ్ట్కి ఈక్వలే కదా. 3 లెఫ్ట్ 1 2 3 మరి 1 రైట్కి ఈక్వలే కదా. అలా అన్నట్టు అందుకోసం మనం ఇది ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇది మీకు ఫుల్ క్లాస్ ఉంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది, రైట్. సో అప్పుడు 3 రైట్ అంటే 3 లెఫ్ట్, 3 లెఫ్ట్ అంటే 1 రైట్ ఈక్వల్, మరి 1 రైట్ అంటే మళ్ళీ వెస్ట్. ఇవి ఇలా చేస్తాం. యాక్చువల్ ఇది అర్థం కావాలంటే మీ పొజిషన్ ఏంటంటే ఇది సపోజ్ స్టార్టింగ్ పొజిషన్, ఇది స్టార్టింగ్ పొజిషన్, రైట్. సో ఇది స్టార్టింగ్ పొజిషన్. మరి అతను ఒకవేళ ఇవి ఈస్ట్ డైరెక్షన్ వెళ్తున్నాడని నాకు తెలుసు. ఈ ఎగ్జాంపుల్ వేరు, అర్థమవుతుందా? దీని ఆన్సర్ వేస్ట్ అయిపోయింది. ఈ ఎగ్జాంపుల్ వేరు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఏంటిది అని అంటే అతను ఈస్ట్కి వెళ్తున్నాడు, కానీ నాకు ఈస్ట్కి వెళ్తున్నట్టు ఈ క్వశ్చన్లో తెలియదు. ఈ క్వశ్చన్ అర్థం, ఈ మీనింగ్ అది. ఈస్ట్కి వెళ్తున్నట్టు చెప్తలేడు, ఈ క్వశ్చన్ మీనింగ్ అది. అందుకోసం ఇగో ఈస్ట్కి వెళ్తున్నాడు, మరి నాకు ఈస్ట్ ఎలా వస్తుంది? దీనిలాగా రావాలి కదా, రైట్. మరి ఇది రైట్ ఉంటుంది, ఇది లెఫ్ట్కి తిరిగిండు, మరి తర్వాత రైట్కి తిరిగిండు, మరి తర్వాత మళ్ళీ లెఫ్ట్కి తిరిగిండు, మళ్ళీ తర్వాత రైట్కి తిరిగిండు, చివరిలో మళ్ళీ రైట్కి తిరిగిండు. మరి చివరిలో అతను సౌత్ సైడ్ వెళ్తున్నాడు అని చెప్తున్నాడు. చివరిలో అతను సౌత్ సైడ్ వెళ్తున్నాడు. ఇప్పుడు చూడండి, అతను బయలుదేరిన ప్లేస్ నాకు తెలియదు. అంటే సపోజ్ ఇది మనకు తెలుసు, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం కాబట్టి ఈస్ట్కి వెళ్తున్నాడని మనకు తెలుసు. ఈస్ట్కి వెళ్ళి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ రైట్ అగైన్. సో ఇప్పుడు లాస్ట్ ఎటు వెళ్తున్నాడు? సౌత్ సైడ్. సో ఇది లాస్ట్ వెళ్తున్నాడు, సౌత్ సైడ్ వెళ్తున్నాడు. మరి సౌత్ సైడ్ వెళ్తే ఇప్పుడు నాకు ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే ఒక వ్యక్తి ముందుకు వచ్చిండు, ట్రావెల్ చేసిండు అని నాకు ఈస్ట్ అని చెప్తలేడు, అర్థమైందా? ఈస్ట్ అని చెప్తలేడు, ముందుకు వచ్చిండు, లెఫ్ట్ తిరిగిండు, రైట్ లెఫ్ట్ రైట్ రైట్ అని చెప్తున్నాడు. స్టార్టింగ్ ఏ దిశలో బయలుదేరిండు అని చెప్తున్నాడు. మరి ఇది ఈస్ట్ అని మనకు తెలుసు, కానీ ఈ క్వశ్చన్ మీనింగ్ తెలియదు. మరి ఈస్ట్ అని నాకు రావాలి కదా ఇప్పుడు నేను తీసిన దాంట్లో. అందుకోసం ఇక్కడ చూడండి, సో లెఫ్ట్ అలాగే రైట్ అలాగే లెఫ్ట్ అలాగే రైట్ అలాగే రైట్ ఇలా తీసుకుంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే లాస్ట్ డైరెక్షన్ ఇచ్చి మొదటి డైరెక్షన్ అడిగినప్పుడు సో లెఫ్ట్ రైట్ క్యాన్సిల్ చేసుకుంటే వెళ్ళాలి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ క్యాన్సిల్. లాస్ట్కి మిగిలింది ఏంటిది? రైట్ మిగిలింది. సో ఇక్కడ ఈ పొజిషన్లో సౌత్ ఉన్నప్పుడు, ఇప్పుడు సౌత్లో లాస్ట్లో ఉన్నాడు, ఇది లాస్ట్. అప్పుడు నాకు మిగిలింది ఏంటి? రైట్. మిగిలింది రైట్ ఉంటే నేను లెఫ్ట్ తీసుకోవాలి. ఒకవేళ నాకు లెఫ్ట్ ఉంటే నేను ఏం తీసుకోవాలంటున్నా? రైట్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? రైట్ తీసుకోవాలి. ఇప్పుడు నాకు రైట్ మిగిలింది, మరి రైట్ మిగిలితే నేను ఏం తీసుకోవాలి? లెఫ్ట్. మరి సౌత్కి లెఫ్ట్ ఏంటిది? సౌత్కి లెఫ్ట్ ఏంటిది అని అంటే ఏం రాస్తాం మనం? ఇది సౌత్ లెఫ్ట్ ఏంటిది? ఈస్ట్. మరి ఈస్ట్ సైడే కదా ఉన్నది. ఇది కాన్సెప్ట్, ఈ పూర్తి కాన్సెప్ట్, ఇది కంప్లీట్. ఇంకోటి మనం మెథడ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ నుండి సపోజ్ ఇలా ఉంది, ఇటు నుండి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ రైట్, కానీ నేను ఇటు నుండి తీసుకున్నాను అనుకో, లెఫ్ట్ రైట్ అయితే లెఫ్ట్ రైట్ అయితే లెఫ్ట్ లెఫ్ట్ అయితే రైట్ రైట్ అయితే లెఫ్ట్ లెఫ్ట్ అయితే రైట్. అటు నుండి తీసుకుంటే ఆ డైరెక్షన్కి క్వైట్ ఆపోజిట్ తీసుకోవాలి. అది డయాగ్రామ్ కాన్సెప్ట్, అది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. అందుకోసమే సో ఇలాంటి క్లాస్ అనేది ఫుల్ క్లాసెస్ కావాలండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ మనకి వెస్ట్ డైరెక్షన్ వస్తుంది. ఇలాంటి ఇది కంప్లీట్గా మీకు కంప్లీట్ సబ్జెక్ట్ రావాలనుకుంటే సో కంప్లీట్గా మంచి సబ్జెక్టే ఉండాలి, అంటే గ్రిప్ ఉండాలి. సో ఒక డెప్త్ క్లియర్గా చెప్పే వాళ్ళు ఉండాలి. సో అది నేను చెప్తే సో కంప్లీట్గా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో సో మంచి స్కోర్ చేయొచ్చు అన్నట్టు. సో ఇటువంటి సబ్జెక్ట్ అని నేర్చుకోవాలంటే సో మన ఆన్లైన్ క్లాస్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇప్పటి నుండి ఆలస్యం చేయొద్దు, ఎప్పుడైనా ఇప్పటి నుండే వినాలి. మనం ఎప్పుడో కొందాం, తర్వాత కొందాం, ఇంకో 2 months కొందాం అని తీసుకోవద్దు. ఇప్పుడు తీసుకొని మనం క్లాసెస్ వింటేనే మనం ఎగ్జామ్ స్కోర్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ.